మా తమ్ముడు వండుతాడంట చికెన్ తేడానికి వెళ్తున్నాం సెంటర్కి. ఎలా వండుతాడో ఏంటని భయం వేసి కొంచెమే తెచ్చాము. ఇది చిన్నప్పటి నేను. ఇప్పుడు చికెన్ వండుతున్నాడు కదా ఆడు. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ ఫ్రమ్ కోనసీమ. సో రీసెంట్ గానే మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. మా తమ్ముడు వచ్చాడు కదా అని చెప్పి సరదాగా. సో ఈ రోజు వీడియోలో మా తమ్ముడు చికెన్ వండబోతున్నాడు. ఎలా ఉంటది ఏంటి అనేది మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫన్ ఉంటది. సో మా ఆంటీ వాళ్ళ ఇంటికి మాకు ఒక 15 minutes డిస్టెన్స్ ఉంటుంది అంతే, బైక్ మీద వెళ్తే కనుక. సో అందుకే అస్తమాను వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాము. అండ్ మా ఆంటీ ఎవరు అనే డౌట్ కూడా మీకు రాకూడదు అని ముందే చెప్తున్నాను. మా అమ్మ వాళ్ళ చెల్లి అనమాట మా ఆంటీ అంటే. వీడియోలో మా తమ్ముడు ఎలా చికెన్ చేస్తున్నాడు ఏంటి ఫన్ అంతా కూడా ఉంటది. సో మిస్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మళ్ళీ అప్పుడే మొత్తం పోతొచ్చేసింది వాటర్ యాపిల్. అదిగోండి చెట్టు అంతా పోతే దీంట్లో ఎన్ని కాయలు వస్తాయో. మామిడికాయలు కూడా వస్తున్నాయి చెట్టుకి. ఇదిగోండి అందట్లేదు. మా తమ్ముడు ఇప్పుడు చికెన్ వండుతాడు, చూపిస్తా. అమ్మా ఏం చేస్తున్నావు? అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తుంది. ఏంటి ఈడు బాగుండేస్తాడనే చూద్దాం. అక్కడ వాళ్ళకి టేస్ట్ తెలిగి బాగుంది అంటున్నారేమో. సరే వండుతున్నాడు, నాకు అది కూడా రాదు. ఎంత వేసారు ఆయిల్? 4 teaspoons. 4 teaspoons ఆయిల్. ఏంటి కర్రీ ఏంటో చెప్పు. నార్మల్ కర్రీయా లేకపోతే ఏమైనా స్పెషలా? చికెన్లో వెరైటీయా? నేను ఇంకా అడగనరా, నేను జస్ట్ వీడియో తీసుకుంటాను అంతే. చికెన్ ఎలా వండుతాడో ఏంటని భయం వేసి కొంచెమే తెచ్చాము. ఆల్రెడీ పొద్దున్నే ఇక్కడ వంటలు అయిపోయినాయి. ఇదేంటి అమ్మా? ఇదేంటి? లచ్చించారా రైస్, చేప ఫ్రై, చిక్కుడుకాయ, ఇది మెయిన్ కర్రీ క్యారెట్. నేను అసలు ఎప్పుడు ముట్టుకోలేదు చికెన్, నాకు చెప్పకు నువ్వు. కొబ్బరికాయ కూడా నేర్చుకుంటా. సో ఉల్లిపాయలు టమాటా ఇలా కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. ఇది ఓన్లీ మా తమ్ముడు స్పెషల్ రెసిపీ, అందరు చేసుకునే టైప్ కాదు. వాట్
జిడ్డేష్ ఇప్పుడు కావచ్చు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నన్ను ఇక్కడ షూట్ చేయనివ్వట్లేదు మీరు. ముచ్చట కింద ఎక్కువ వేసావేమోరా. ఇది ఆనంద్ రెసిపీ. ఏం వేసా చెప్పు. ధనియాల పొడ, గరం మసాలా పెట్టను పెట్టను. నీకు తెలీదు, నువ్వు వేరేగా వండుతావు, నేను వేరేగా వండుతానే. మొత్తం జనాభా అంతా ఇక్కడే ఉంది. చికెన్ వేస్తావా చిన్ను? మా చిన్నప్పటి ఫొటోస్ చూపిస్తా. ఇది చిన్నప్పటి నేను, మా అక్క, మా తమ్ముడు, మా చెల్లి. ఇదిగోండి మా చెల్లి. చికెన్ వండుతున్నాడు కదా ఆడు. అమ్మ నాకు జీన్స్ ప్యాంట్ ఉండేది ఇలాగా. నాకు కాలు చూడు. తమ్ముడు 10th క్లాస్ వాళ్ళ ప్రిన్సిపల్తో ఫోటో అనమాట. ఇది కూడా వాడే. ఇప్పుడు వాడు రాయ్పూర్ NITలో చదువుతున్నాడు. వాళ్ళ బ్యాచ్ అనుకుంటా. మా చెల్లికి రోహిత్ అంటే పిచ్చి అనమాట. పిచ్చి పిచ్చి ఫ్యాన్. సో ఇది మా ఆంటీ వాళ్ళ యానివర్సరీకి నేను ఇచ్చిన ఫ్రేమ్. 2 years బ్యాక్ ఫోటో ఇది. మా ఊరు గోదావరి. అది గోదావరిలో నించున్నారు. ఈ 2 పెయింటింగ్స్ నేనే వేసాను అనమాట. వర్షంలో గొడుగు పట్టుకుని వెళ్తుంది ఒక అమ్మాయి. ఇది అండ్ ఇది లాస్ట్ ఇయర్ నేను వేసిన పెయింటింగ్స్. కాలిందా? నీకు నువ్వు చెప్పుకోకూడదు, మేము చెప్పాలి. అన్ని రివర్స్ లో చేసిన కాదు. సో తినేసిన తర్వాత ఇప్పుడే లేచాము. మా తమ్ముడు ఇప్పుడు చెరుగ్గర కొడదామని చెప్తున్నాడు అనమాట. ఏమో చాలా పెద్దగా ఉన్నాయి కదా. సో ఈ వీడియో ఏదో ముందు స్టార్ట్ చేసింది కాదనమాట. మా తమ్ముడు చికెన్ చేస్తానంటున్నాడు కదా అని చెప్పేసి సరదాగా స్టార్ట్ చేసాము ఆ రోజు వ్లాగింగ్. సో మేము న్యాచురల్గా ఆ రోజు అంతా ఏం చేసాము అనేది అదే నేను షూట్ చేశాను. సో ఎవరైతే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేదో ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి వీడియోస్. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఊర్లో ఉంటూ మేమేం చేస్తాము, మా లైఫ్ స్టైల్ ఏంటి అనేది నా వ్లాగ్స్లో ఉంటుంది. సో ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమైనా కావాలి అనిపించినా నాకు కమెంట్ చేయండి, ఏమైనా కొత్త ఐడియాస్ ఉంటే అలాగా. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు చూసింటే మాత్రం చాలా థ్యాంక్స్.